my feelings way too strong. Wish that you could turn a heart. డే 2 స్టార్టెడ్ అండి. సో యాక్చువల్గా థింగ్ ఏమంటే మార్నింగ్ 3 or 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా. సో స్టార్ట్ కాలేకపోయినాము ఎందుకంటే లైక్ బాగా వర్షం పడుతోంది. సో లైక్ ఎస్టర్డే వి వర్ టైర్డ్ అండ్ కుడెంట్ ఏబుల్ టు వేకప్. కూర్గ్లో రూమ్ బుక్ చేసాము. నౌ వి విల్ స్టార్ట్. హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. సో లైక్ నౌ వీఆర్ గోయింగ్ టు కుషాల్ నగర్. కుషాల్ నగర్ అనేది లైక్ 30-35 కిలోమీటర్స్ ఫ్రమ్ కూర్గ్. ఓకే, సో ఇప్పుడు ఎందుకు కుషాల్ నగర్ వెళ్తున్నాము అంటే కుషాల్ నగర్లో మనకి సో దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి, ఇంకోటి గోల్డెన్ టెంపుల్ నియర్ బై అవుతాయి. సో అక్కడ స్టే చేస్తే ఏమవుతుందంటే మనకి కన్వీనియంట్ ఉంటుంది లైక్ ఆ రెండు ప్లేసెస్ విజిట్ చేయడానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఉంది కదా, అది 9 to 11 AM ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ టైమింగ్స్లో కూడా ఓపెన్ ఉంటుంది. బట్ లైక్ ఎలిఫెంట్స్కి బ్యాత్ చేయించడం, ఫీడ్ చేయడము ఇవన్నీ చూడాలి అంటే లైక్ 9 to 11 విజిటింగ్ టైం బెటర్ అంట, సజెస్టబుల్ అంట. సో అది మిస్ కాకూడదు అంటే ఎర్లీ అవర్స్లో వెళ్ళడానికి నియర్ బై ప్లేస్లో స్టే చేయడం బెటర్ అనుకొని సో వి థాట్ ఆఫ్ స్టేయింగ్ ఎట్ కుషాల్ నగర్. బెంగళూరు క్రాస్ అయ్యామండి. ఆల్మోస్ట్ ఒక 1 hour అయింది. వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద కూర్గ్. వన్ థింగ్ మేము నోటీస్ చేసాం, ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్డుకి 2 sides కంప్లీట్ గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అసలు సూపర్ ఉంది. అందుకనే అంటారేమో బెంగళూరుని గ్రీన్ సిటీ అని. మన వాళ్ళు ఎప్పుడు మెయింటైన్ చేస్తారో ఇంత గ్రీనరీ. అసలు సూపర్ ఉంది. అసలు 2 sides కంప్లీట్ గ్రీనరీ ఉంది బెంగళూరు క్రాస్ అయిన. యా, యాక్చువల్గా ఒక బ్రేక్ తీసుకుందామని అనుకున్నామండి. లైక్ ఆన్ ద వేలో ఈ హోటల్ చాలా బాగా అనిపించింది. ఫుడ్ కల్చర్, అంబియన్స్ కూడా చాలా బాగుంది. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇషా ఐడల్ కూడా ఉంది. నైస్ అంబియన్స్. ఒకసారి చాలా బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్ థింగ్ ఇక్కడ ఏం నోటీస్ చేయొచ్చు అంటే యూ కెన్ సీ దట్ శివుడిది పెద్ద ఐడల్ ఉంది. లైక్ మనకి ఈషాలో ఉంది కదా అలా ఉంది. బట్ అంత పెద్దది కాదు. బట్ యూనిక్ థింగ్ ఈ హోటల్. నైస్. షార్ట్ బ్రేక్కి బాగుంటుంది. రోడ్ సైడ్ చాలా ఫుడ్ ఉందండి. అంటే పనసకాయలు, లైక్ మొక్కజొన్న అండ్ ఇదేమంటారు కొబ్బరికాయలు, చాలా కొబ్బరి తోటలు ఉన్నాయి కదా. అందరు రోడ్ పైన స్టాప్ చేశారు. మేము కూడా స్టాప్ చేసుకొని లైక్ తీసుకున్నాము, పనసకాయలు తీసుకున్నామండి. సి వావ్, మొత్తం రోడ్లు అంతా జనాలు ఆపేసుకున్నారు. చాలా ఉన్నాయి. దోసకాయలు ఉన్నాయి, పనసకాయలు ఉన్నాయి, కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరి తోటలు బాగున్నాయి ఇక్కడ. ఇన్ని కొబ్బరి తోటలు ఉన్నాయి కదా. మన సైడ్ ఏదైనా ఎక్కువగా దొరికితే అది చీప్గా వస్తుంది కదా కాస్ట్. ఇన్ని కొబ్బరి తోటలు ఉండి అన్నీ ఉన్నా కూడా మళ్ళీ కొబ్బరికాయ 50 రూపీస్ 60 రూపీస్. ఎందుకలా? ఇది ఆన్ ద వేలో హసన్ అనే ఒక ఊరు వస్తుందండి. లైక్ అక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇప్పుడే హసన్ క్రాస్ అయ్యామండి. హసన్ వరకు రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉన్నది. జస్ట్ లైక్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లాగా. అంటే ఐ మీన్ డబుల్ రోడ్ ఉన్నది.
వన్స్ హసన్ క్రాస్ అయ్యాక సింగిల్ రోడ్ ఉంది. ఐ మీన్ ఆపోజిట్గా వెహికల్స్ వస్తున్నాయి. సో హసన్ వరకు చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మాత్రం చాలా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఎంత దూరం ఇలా ఉంటుందో తెలియదు, బట్ సింగిల్ రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఈ కూర్గ్, కొడైకెనాల్ లాంటి హిల్ స్టేషన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఆ సింగిల్ రోడ్ కాస్త ఇంకా చాలా నేరోగా అయిపోతుందండి. చూస్తుంటే కూర్గ్ చాలా దగ్గరలోనే ఉన్నట్టుంది. కూర్గ్ దగ్గరకు వచ్చే కొద్దీ రోడ్డు చిన్నగా అయిపోతుంది. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ నుండి రోడ్ ఇలానే ఉందండి. చూస్తున్నారు కదా, వెహికల్స్ ఏమో ఆపోజిట్గా వచ్చేస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, పెట్రోల్ బంక్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మాకు. సో బెటర్ మీరు హసన్, దోస్ హూ ఆర్ కమింగ్ బై దేర్ ఓన్ వెహికల్స్, హసన్లోనే మీరు ఫ్యూయల్ ఫుల్గా చేసుకొని బయలుదేరడం బెటర్ అండి. దిస్ ఈజ్ అ స్మాల్ అడ్వైస్. సో ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం అనేసి ఇక్కడ స్టాప్ చేద్దాం అనుకున్నామండి. సో పక్కకు తీసుకొని స్టాప్ చేసుకొని ఇలా పిక్స్ తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీగా ఉంది, ఎవ్వరు లేరు రోడ్లో. సో పీస్ఫుల్గా పిక్స్ తీసుకోవచ్చు అని అనిపించింది. కొన్ని కాదు, చాలా పిక్స్ అయితే తీసుకున్నాం. వామ్మో, వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా హెవీగా పడుతుంది వర్షము. అసలు ఈ వర్షం ఏందో కూర్గ్లో అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక 2 minutes వర్షం ఉంటుంది, 2 minutes ఎండ వస్తుంది. అది ఏందో అర్థం కావట్లేదు. అంటే లైక్ పవర్ ఫ్లక్చుయేషన్స్ లాగా ఈ కూర్గ్లో ఏమన్నా రెయిన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయేమో మరి తెలీదు. అండ్ ఇంత వర్షం పడుతుంది కదా, కొంచెం హాట్గా టీ తాగుదాము అని చూస్తుంటే దారిలో ఒక్క టీ స్టాల్ కనిపించలేదు. కుషాల్ నగర్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇంకొక 200 మీటర్స్లో మేము మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాము. సో ఆల్మోస్ట్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాము. ఇప్పుడు వన్స్ మేము చెక్కింగ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మేము గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోతాము. బట్ అది సపరేట్ వీలాగ్ చేసేస్తాము. ఇదే అండి మా హోటల్. సో థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ అవర్ గోల్డెన్ టెంపుల్ వీడియో. డోంట్ మిస్ ఇట్. చాలా బాగుంటుంది టెంపుల్. థ్యాంక్ యూ.